నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకి బాగా తెలిసినటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు మనందరికీ తెలుసు. గతంలో టీడీపీకి అనుకూలంగా టీవీ5 లో అండ్ ఏబిఎన్ ఛానల్స్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన హయాంలో జరిగిన దళితులపై ఓచుకోత కావచ్చు, ఇలాంటి అన్ని అంశాల మీద ఆయన గళమెత్తి గట్టిగా వినిపించేవారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కూటమి సర్కార్తో ఎందుకు ఆయనకి విభేదాలు వచ్చాయనేది మనకైతే పూర్తిగా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గారు. అయితే ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం ఏంటంటే జగన్ కి జడా శ్రవణే దిక్క అన్న స్థాయిలో ఇప్పుడు రాజకీయాల్లో చర్చ నడుస్తా ఉంది. జగన్ రాజకీయ స్ట్రాటజీ ఏంటి? ఈ వీడియోలో మనం పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఒక రకంగా భారీ మెజారిటీతో 151 స్థానాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప మెజారిటీ సాధించుకున్నారు. ఇప్పుడు ఒక కట్టిక నిజాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు. ఆ నిజం ఏంటంటే ఒక్కసారికి 151 సీట్ల నుంచి మరి 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఆయన ఆ నిజాన్ని జీర్ణించుకోలేక రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఒక రకంగా ప్రజల మీద ఆయనకున్నటువంటి నిర్వేదాన్ని, నైరాశ్యాన్ని ఆయన వెలుబుచ్చారు. మీరు నాకు సన్మానించాల్సింది బోనిచ్చి మీకు పథకాలు ఇస్తే మీకు కావాల్సిందంతా నేను ఇస్తే నన్ను ఓడిస్తారని చెప్పేసి ప్రజల మీద ఆయన కోపాన్ని సున్నితంగా వ్యక్తపరిచారు. ఒక రకంగా ఏడ్చినంత పనిచేశారు, చాలా బాధపడ్డారు. అయితే ఇప్పుడు పట్టుమని 11 మంది మిత్రులు కూడా లేని పరిస్థితి మరో వింత. సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగులు సినిమా స్క్రిప్ట్లకి బాగుంటాయి, కానీ రాజకీయం అంటేనే కలిసి నడిచేటువంటి కలయిక. అంటే ఒక ఫెలోషిప్ అనేది ఉండాలి రాజకీయాలు. మరి ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నటువంటి ఆ కలయిక ఏది? శత్రువులే మిగిలిపోయారు, మిత్రులేరి. ఒకప్పుడు వైసీపీ అంటే ఒక విలువ, కానీ 5 ఏళ్ల పాలన ముగిశాక చూస్తే, కట్ చేస్తే జగన్ పక్కన నిలబడే ఒక బలమైన రాజకీయ శక్తి ఏది కూడా మనకు కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు తన చాణక్యంతో పాత మిత్రులైనటువంటి జనసేన, కొత్త మిత్రులైనటువంటి బీజేపీ వాళ్ళతో ఆయన అలయన్స్ పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం ఐసోలేషన్ పాలసీతో అందరికీ దూరం అయిపోయారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు పదే సమాన భావజాలం ఉన్న పార్టీలతో కలుస్తాం, స్టేట్మెంట్లు ఆయన ఇస్తా ఉన్నారు ఆ విధంగా కలుస్తామని చెప్పి. కానీ అసలు ఆ సమాన భావజాలం ఉన్న పార్టీలు ఏవి? అటు కాంగ్రెస్ లేదు, ఇటు కమ్యూనిస్టులు లేరు. చివరికి మిగిలింది ఎవరు? జడా శ్రవణ్ కుమార్ ఒక్కడే. ఎస్, మీరు వింటున్నది నిజమే. జడా శ్రవణ్ కుమార్ వైసీపీలో ఏనో ఆసరానా అన్నట్టుగా ఆ పార్టీ శ్రేణులు కొంతమంది ఇంటర్నల్ గా గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతున్న దాడుల మీద నిప్పులు చెరిగిన ఈ వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ జై భీమరావు భారత్ పార్టీ అని పెట్టి జగన్ పాలనని ఆయన తూర్పారబట్టారు, ఒక రకంగా బాగా విమర్శించారు. ఆయన ఇప్పుడు అదే వైసీపీకి వంత పాడుతున్నారు. కారణం ఏంటో చాలా మంది తెలుసు. నేను ఈ సందర్భంలో ప్రస్తావించడం నాకు నచ్చక నేను స్కిప్ చేస్తున్నాను. అది జనాలందరూ తెలుసు. ఎందుకు ఆయన మరి కూటమికి అనుకూలంగా ఉండి ఎందుకు బయటకు వచ్చారనేది అందరికి తెలిసిన విషయమే. అయితే గత ఎన్నికల్లో కనీస ఓటు బ్యాంక్ కూడా లేనటువంటి ఒక నేతను పట్టుకొని, అంటే ఆయన మాజీ జడ్జి, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అడ్వకేటు, ప్రజెంట్ ఇప్పుడు పొలిటీషియన్ కూడా, ఆ నేతను పట్టుకొని జగన్ ఏదాలనుకోవడం చూస్తుంటే, అంటే కొంతమంది ఏమంటున్నారంటే ప్రత్యర్థులు కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదగలరా అన్న సామెతను కూడా కోట్ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు అతన్నే నమ్ముకొని వైసీపీ పరిస్థితి అసలు ఏంటి, ఇంత దారుణంగా ఉంది అని చెప్పి జనాలు చెవులు కొరుకుంటున్నారు అనమాట. అంటే ఉద్దండులైన నేతలు ఉన్న పార్టీకి ఇప్పుడు ఒక చిన్న పార్టీ నేత మద్దతు కోసం ప్రాకులాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇది పార్టీ ఫేస్ వాల్యూని పెంచుతుందా లేక తగ్గిస్తుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. అయితే ఇప్పుడు అసలు వైసీపీకి ఎందుకు ఇది ఇంత దుర్భర పరిస్థితి నెలకొంది? ఇండియా కూటమి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మట్లేదు అని కనుక మనం ఆలోచించుకుంటే, బీజేపీ నీడ వైసీపీకి శాపంగా మారిందా? వైసీపీ ఒంటరి కావడానికి ప్రధాన కారణం ఢిల్లీతో ఉన్న దోస్తీ అని రాజకీయ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తా ఉంది. ప్రజెంట్ కేంద్రంలోని బీజేపీకి జగన్ అనధికార మిత్రుడు అనే ముద్ర పడిపోయింది. ఎస్, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో మాకు పార్టీలకు అతీతంగా అవినాభావ సంబంధం ఉంది, మంచి ఫెలోషిప్ ఉంది, మంచి కమ్యూనికేషన్ ఉంది చెప్పి మోడీ గారిని ప్రస్తుతిస్తూ, ఆయన్ని ప్రైజ్ చేస్తూ ఒకనొక సందర్భంలో పాదాభివందనం కూడా చేస్తూ చెప్పారు ఆ విషయాన్ని. దీనివల్ల బీజేపీని వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, జగన్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీతో మేము అలాంటి వ్యక్తితో లోపాయికారి ఒప్పందంతో కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మేము ఎలా చేర్చుకునేది అనేటువంటి ఆలోచన ఇటు లెఫ్ట్ పార్టీలు, అంటే వామపక్ష భావజాలం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలు కావచ్చు, అలాగే దేశంలో కేంద్రంలో మంచి గతంలో ఎక్కువ కాలం సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి
కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అయితే ఇటు రాష్ట్రంలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉండడంతో జగన్ అటు ఎన్డీఏలో లేరనమాట ప్రజెంట్. అయితే అఫ్ కోర్స్ ఆయన విజయసాయి రెడ్డి తోటి కూటమిని చెడగొట్టి, అంటే కూటమిలో ప్రధాన పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని అవాయిడ్ చేసి దీంట్లో బీజేపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీని మెర్జ్ చేయాలి, ఫెవికల్ బంధం అలా చేయాలనేటువంటి ఆలోచన విజయసాయి రెడ్డి ద్వారా ఆయన తెర వెనుక నడిపిస్తా ఉన్నారు. అది వేరే విషయం. అయితే ఇండియా కూటమిలో ఆయన అందుకే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేరలేకపోతున్నారు అనమాట. అవకాశం కోసం గోటికాడు గుంతనక్కలాగా చూస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫలితం ఏంటయ్యా మరి ఈ అన్నిటి కారణాల వల్ల అంటే రాజకీయంగా ఏకాకి, జగన్ ఒంటరి వాడు. అవును, అహంకారం అది తెచ్చిన దూరం, అంటే అహంకారమే దీనికి కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక పద్ధతి ఉండేది. అంటే ఎవరిని నమ్మొద్దు, ఎవరితో కలవద్దు, 5 కోట్ల మందికి నేరుగా బటన్ నొక్కి డబ్బులు పంపాను, నాకు వాలంటీర్లు ఉన్నారు, నాకు ఇంకెవరు అవసరం లేదు, ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు, నా ఇమేజ్ చూసి ఎమ్మెల్యేలు గెలుస్తారు అని ఆయన ధీమా వ్యక్తం చేసి ఆ ధీమానే ఇప్పుడు శాపంగా మారింది. సొంత పార్టీ నేతలకి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఆయన ఇంటి గేటు బయట చాలా దయనీయంగా నిలబడి ఆయన దర్శనం కోసం గంటల తరబడి వేచి చూసినటువంటి పరిస్థితి గతంలో అతని అహంకారం మూలంగా మనం చూసాం. అయితే నాయకత్వంలోని లెక్కలేనితనం వల్ల సీనియర్లు ఒక్కొక్కరుగా జారుకున్నారు. కొత్త మిత్రులు కూడా రావడానికి ఇష్టపడలేదు. ఉన్నవారు కూడా మిగిలేలా మనకైతే కనిపించట్లేదు. ఇండియా కూటమి జగన్ ముందున్న ఆఖరి దారి ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక రాజకీయాల్లో ఉనికి చాటుకోవాలంటే జగన్ ముందున్న ఆప్షన్ ఏంటి? చాలా మంది మేధావులు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇండియా కూటమి అంటే ఇండియా అలయన్స్, జగన్ గనుక ఇండియా కూటమిలో చేరితే మైనారిటీ ఓట్లు మళ్ళీ గంపగొత్తగా పడతాయి అనేటువంటి విశ్లేషణలు అయితే మనకు వినపడతా ఉన్నాయి. కానీ అక్కడ ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదేంటంటే ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల సొంత చెల్లెలే కాంగ్రెస్ లో ఉండి జగన్ ను ఢీకొంటున్నప్పుడు అదే కాంగ్రెస్ ఉన్న కూటమిలోకి జగన్ ఎలా వెళ్తారు? జగన్ ఎలా తీసుకుంటారు? ఒకవేళ వెళ్ళినా అక్కడ ఆయన్ను నమ్మే పరిస్థితి ఉంటుందా అనేది ఇప్పుడు సర్వత్రా కూడా అందరిని ఆలోచింపజేస్తున్న విషయం. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షురాలుగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను గానీ ఆయన్ని ఖండిస్తా ఉన్నారు. అయితే ఆ చెల్లెల మీద కక్ష పంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా, భయంకరంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ అన్న కూడా చెల్లెల్ని తిట్టించాలని బూతులు తిట్టించారు. తాజాగా కూడా పంచు ప్రభాకర్ అనేవాడు అసలు అత్యంత జుగుప్సాకరంగా నీచంగా తిట్టాడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి షర్మిలని. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా తిడతాడట. ఒకవేళ ఆయన ప్రమేయం లేకుండా తిడితే పంచు ప్రభాకర్ ని అక్కడి నుంచి ఈడ్చుకొచ్చి తోలు తీసే క్యాపబిలిటీ జగన్మోహన్ రెడ్డికి లేదా? దేశంలోని అత్యున్నత ధనవంతుల్లో ఒకటైనటువంటి జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే సప్త సముద్రాలు దాటైనా సరే ఐపీఎస్ ఐఏఎస్ కూడా వదలం రప్ప మేము మామూలు వ్యక్తులం కాదు, మేము రెబల్ క్యాండిడేట్లు అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో పంచు ప్రభాకర్ ని వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కానీ జగన్మోహన్ రెడ్డి పురమాయిస్తే ఆ బూతులు తిట్టాడు. ఆ బూతులు ఏంటో నా నోటితో నేను చెప్పలేను. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి, షర్మిల గారికి అంటగడుతూ భయంకరమైన జుగుప్సాకరంగా నోటితో పలకలేని బూతులు షర్మిల గారిని తిట్టారు. నిజంగా షర్మిల గారు ఆ మాటలు ఖచ్చితంగా వినే ఉంటారు. గుండె తరుక్కుపోద్ది, పగిలిపోద్ది. షర్మిల గారితో ఎలాంటి రక్త సంబంధం లేని ఒక సామాన్య వ్యక్తినైన నాకే నా ప్రాణం విలవిల్లాడిపోయింది. అరే ఇంత దారుణంగా మరి ఒక రాజకీయ పార్టీలో ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉంది, వాళ్ళ నాన్నగారు సీఎం, వాళ్ళ అన్న సీఎం, ఆవిడకి ఏంది ఇంత దుస్థితి? ఒక పశువు అనేటువంటి పశువుల డాక్టర్ ఆవిడని ఈ విధంగా తిడితే జగన్మోహన్ రెడ్డి ఖండనుందా? ఖండన లేదు కదా, ఏ స్పందన కూడా లేదు. అయితే చివరిగా నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలుపుకోరు. అలాగే రాజకీయం అంటే ఒక చదరంగం అని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. నేను ఒక్కడిని ఏదేం చేయగలుగుతా అనుకుంటున్నాడు. ఇది ఒక పెద్ద చదరంగం, ఇది మహాసముద్రం. ఇక్కడ కేవలం ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. ఓన్లీ ఎత్తులు వేస్తే సరిపోదు, పై ఎత్తులు కూడా చూసుకోవాలి, చుట్టుపక్కల కూడా చూసుకోవాలి. మన పక్కన బలగాలు కూడా ఉండాలి. మనకి ఒక రాజ్యం జయించాలంటే బలగాలు ఉంటాయి. కాల్బలం, గజబలం, అశ్వబలం అంటే ఏనుగులతో సైన్యం ఒకటి. అలాగే కాల్బలం అంటే కాలు నడకన ఆయుధాలు పట్టుకొని డాలు అండ్ ఏటి పట్టుకొని నడుస్తూ ఉంటారు. అశ్వబలం అంటే ఏనుగులతో పాటుగా, అశ్వబలం అంటే గుర్రాల మీద వచ్చేటువంటి సైన్యం. ఇట్లా ఆయన కోటను ఏర్పాటు చేసుకోవాలి. కేవలం బూతులు తిట్టడానికి, నా ఫేస్ చూసి గెలుస్తారు, నా ఫేస్ అన్నిటి మీద డబ్బులు ఖర్చు పెట్టి బొమ్మలు వేపిస్తాను, పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా బొమ్మ వేపిస్తాను, ఈ సెల్ఫ్ పిచ్చి కాదనమాట, సెల్ఫిష్నెస్ కాదు. జగన్ గారు తనకు తానే ఏమనుకుంటాడంటే సింహం అని చెప్పేసి ఆయన ఒక్కడు భావిస్తూ ఉంటాడు. కానీ పిల్లి కంటే పెరిగే వ్యక్తి, అది వేరే విషయం అనుకోండి. కానీ రాజకీయం అనే అడవిలో మిత్రులు లేని సింహం వేటగాళ్ళకు చిక్కడం ఖాయం. సరే నువ్వు సింహంగా అనుకున్న నీ మాట ప్రకారం వచ్చినా కానీ ఇక్కడ వేటగాళ్ళు మామూలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడడానికి రాజకీయంగా అనేది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ అనుభవం ఆషామాష కాదు, ఎంత సుదీర్ఘ అనుభవం ఉంది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక రాజకీయాల్లో అధిక కాలం ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్ని విషయాల్లో ఆయన కూడా చాలా వ్యూహాత్మకంగా ఒక గొప్ప వేటగాడు అని చెప్పుకోవచ్చు. ఆయన
ఆయన చాలా చాలా తెలివిగా ముందుకెళ్తా ఉన్నారు. కూటమిలో ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి చక్కగా ఆ ఉద్దండులు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవడానికి వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఖచ్చితంగా తన మనసు మార్చుకోవాలి, ప్రజలను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. తన వ్యూహాన్ని మార్చుకుని జాతీయ స్థాయిలో బలమైన అడుగులు వేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కాలమే చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రస్తుతానికి జగన్కి జడా శ్రవణ్ కుమార్ దిక్కు అనేది మాత్రం సుస్పష్టం. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.